హాయ్ అండి. మన హెయిర్ గ్రోత్ బాగుండాలి, బాగా పెరగాలి అనుకుంటాం కదా. ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు లాంగ్ హెయిర్ రావాలి అని అందరూ ఇష్టపడతారు. అట్లాగే హెయిర్ గ్రోత్ పెరగాలి అని అనుకుంటారు కదా. దానికోసం ఈ ట్రిప్ అండి. ప్రతి ఒక్కరూ మనం హెడ్ బాత్ చేసే ముందు మనకి బాడీలో ఎక్కువ హీట్ వల్ల కూడా హెయిర్ అనేది రాలిపోవడం జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే హెయిర్ రాలిపోకుండా ఉండాలా, ఇంకా గ్రోత్ ఎక్కువ పెరగాల, బాగా మనం హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్కి షైనింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ మెంతులు అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కొద్దిగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక నెక్స్ట్ ఏంటంటే దాంట్లో కొద్దిగా ఒక అర గ్లాస్ అంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ నిండా పెరుగు వేసుకోండి. అలాగే తర్వాత మనకి మందార ఆకు ఉంటుంది కదా, మందార ఆకు కొద్దిగా, మందార పూలు ఒక 2 కానీ 3 కానీ దొరికితే మందార పూలు కూడా వేసుకోండి దాంట్లో. సో పెరుగు, మందార పూలు, మందార ఆకు, ఈ మెంతులు ఇవి 4 మిక్స్ చేసుకొని గ్రైండర్కి వేసుకోండి. సో గ్రైండర్కి వేసుకున్నాక అది ఏంటంటే మన తలకి అనేది అప్లై చేసుకోవాలండి. తలకు అప్లై చేసుకున్నప్పుడు ప్రతి పాయి ఉంటుంది కదా, ప్రతి పాయికి ఈ అప్లై చేసుకున్న దాన్ని ప్రతి పాయికి పూసుకుంటా అలాగా పూసుకున్న దాన్ని ఇట్లా ముడిగట్టుకోండి. తర్వాత మళ్ళీ పాయికి పూసుకోవడం, ముడిగట్టుకోవడం, ఇట్లా మొత్తం మనకి హెయిర్ మొత్తం ఇట్లా ఇది అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిరు అప్పుడు మనకేంటంటే ఒకటి అందరికీ తెలియాల్సింది, మనం హెడ్ బాత్ చేయంగానే మనం వెంటనే దువ్వెన పెట్టి హెయిర్ అనేది దువ్వద్దు. ఎందుకంటే మనకి అప్పుడు దాకా హెయిర్ అనేది బాగా నీళ్ళల్లో తడిచి ఉంటుంది కదా. మనం హెడ్ బాత్ చేయంగానే ఎప్పుడైనా సరే దువ్వెన పెట్టి దువ్వేసామంటే హెయిర్ నానటం వల్ల మన హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట, రాలిపోవడం జరుగుతుంది. సో అందువల్ల ఎవరైనా ప్రతి ఒక్కరూ అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు మాత్రం అస్సలు దువ్వెన పెట్టవద్దు. అట్లా చిక్కు అనేది తీయకుండా మనం ఫస్ట్ ఒక టవల్తో బాగా హెయిర్ ఆరబెట్టుకున్నాక అప్పుడు మనం దువ్వెనతో చిక్కు తీసుకోండి. మనకి ఎక్కడన్నా మనం ఇవన్నీ పెట్టుకుంటాం కదండి, అక్కడ ఎక్కడన్నా పౌడర్ అది కానీ ఉంటే అంతా రాలిపోద్ది. అప్పుడు మీ హెయిర్ చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా మనం ఏంటంటే వారానికి ఒకసారి 1 వీక్ ఒకసారి చేసామంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది, అట్లాగే బాగా షైనింగ్ ఇస్తుంది అనమాట. హెయిర్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇట్లా ఇది అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మన కలబంద ఉంది కదా, కలబంద కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా ఈ ట్రిప్ అనేది మందారాకు అనేది ఇది న్యాచురల్ అనమాట, ఇది కానీ అట్లా. అందువల్ల ఏంటంటే మీరు తప్పకుండా ఈ ట్రిప్ అనేది హెయిర్ గ్రోత్ పెరగాలి చేయాలి అంటే తప్పకుండా ఇది ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.